పదో వార్డు మెంబరు పట్ర విమల గారు కండువా తీసుకో. ఫోటో తీయకండి ఒకసారి. కండువాలు కప్పించుకున్నాను తప్పకుండా ప్రభుత్వంలో బాగా రోడ్లు పడ్డాయి. మళ్ళీ మాకు మళ్ళీ దేవాలయాలు మన ప్రభుత్వం వచ్చింది అనుకోండి, మీకు మేడం ఇక్కడ ప్రధాన సమస్య కాలువ. మెంబర్ గా ఉన్నావు, ఎందుకు ఇంత గట్టిగా ఆడ ఎమ్మెల్యే దగ్గర పోయి అడగలేదు? నన్ను గెలిచారు, నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ దీంట్లో వార్డ్ మెంబర్ ఉన్నాను, మా ఇల్లు ఉరుస్తున్నాయి, ఏం చేశారు మీరు ఇప్పుడు దాకా? ఎందుకు అడగలేదయ్యా నువ్వు? మెయిన్ మాకు నీళ్ళ ఇబ్బంది, రెండోది వచ్చి మాకు శ్మశానంలో 2 ఊర్లు అక్కడ వేయాలి, మేము మాకు స్థలం లేదు, అది మాకేం చేయలేదు. కలిసి మాకు వేసుకోవాలి మేము, కానీ మాకు స్థలం లేదు, మాకేం చేయలేదు. తెలుసుకుని కూడా మాకేం చేయలేదు, తెలుసుకొని వెళ్ళిపోయారు, మాకే సమాధానం చెప్పలేదు, ఏం చేయలేదు. ఏ పార్టీలోకి వచ్చారు మీరు? ఇప్పుడు మేడం కోట్లేసి గెలిపించుకుంటారా? వెంకటేశ్వరం గిరిజన కాలనీలో ఉన్న సోదర సోదరి మళ్ళీ అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్న వార్డ్ మెంబర్లు ఎంతమంది మీరు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ గ్రామస్తుల సమస్యలు మెయిన్గా వాళ్ళకి తాగు నీరు లేదు. నేను చెప్పే మామూలు సమస్యలు, తాగు నీరు లేక 3 అడుగులు గుంటలో దిగి నీళ్లు పట్టుకొని వాళ్ళు తాగుతున్నారు. నేను నిన్న కూడా చెప్పాను, ఈ ఊర్లో ఆల్రెడీ నేను ఈ సమస్యను తెలుసుకున్నాను కాబట్టి నేను నిన్న మీకు అక్కడ చెప్పాను, కొడవలూరులో రాముడిపాలెం పంచాయతీలో ఈ కాలనీలో ఇలా ఉంది అని చెప్పి 3 అడుగుల గుంటలో దిగి నీళ్లు పట్టుకొని వాళ్ళు తాగుతున్నారు. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, అందులో మామూలు ముసలి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అది మామూలు సమస్య ఇక్కడ. అది కాకుండా వీళ్ళకి శ్మశానానికి దారి లేదు సరిగ్గా, అది చాలా చిన్నదిగా ఉంది. విధంగా ఇళ్ళు లేవు, ఇళ్ళన్నీ ఉరుస్తున్నాయి. ఉన్న వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 3-4 కుటుంబాలు ఉండాల్సి వస్తుంది. వీళ్ళకి జరిగిన ఇక్కడ కొన్ని ఇళ్ళు కట్టున్నాయి, అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే కట్టారు, రోడ్లు వేశారు. ఇప్పుడు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చాలా మందికి ఇళ్ళు లేవు, ఇళ్ళ పట్టాలు లేవు, అదేవిధంగా లైట్లు సరిగా లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇవన్నీ వేరే సమస్యలు. కానీ అత్యంత అవసరం వాటర్ ప్లాంట్ ప్లస్ అంగన్వాడీ బడి కూడా లేదంట. ఇక్కడ వాటర్ ప్లాంట్ శాంక్షన్ అయిందంట, కానీ ఇంకా పెట్టలేదు. అవన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీకు అవన్నీ కూడా అందుబాటు మాటిస్తున్నాను, సరేనా?